ఖమ్మం నియోజకవర్గం అనగానే దీన్ని కొంచెం పక్కన పెట్టేసే ఆలోచించే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ గతంలో ఉండేది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి ఎట్లా ఉంది? రామరాజ్యాన్ని తలపిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద సంపూర్ణంగా విశ్వాసం ఉండబట్టి 600 సంవత్సరాల కల కానీ దేశాన్ని ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశం అని తీసుకెళ్తున్న తరుణంలో ప్రజలకి వారి గుండెల్లో ఆల్రెడీ మోడీ గారు నిండిపోయింది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వినోద్ రావు? సో కాల్డ్ బడా బడా నాయకులు చేసిన తప్పుడు వాగ్దానాలు, చేయని పనులే నాకు అస్త్రాలు. కుల సమీకరణలు ఎక్కువగా పనిచేస్తాయని. నెంబర్ 2, డబ్బు ప్రభావం తీవ్రంగా ఉంటుందని. డబ్బు మాత్రమే పనిచేస్తుంది. కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ ప్రలోభాలు కానీ క్షణికమే. ఎందుకంటే ఆ ప్రభావం మీరు అన్నట్టు గత అసెంబ్లీలో కనపడ్డది. ఒక మోసగాడిని ఒక్కసారి నమ్మొచ్చు కానీ ప్రతిసారి మోసం చేస్తుండే నమ్మరు ప్రజలు. రాష్ట్ర రాజకీయాల్ని శాసించిన వాళ్ళు, దేశంలో చక్రం తిప్పుతామన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నారు. మరి ఎందుకని ఇక్కడ ఏం జరగలేదంటే? నాకు అనిపించేది ఇది గల్లీ రాజకీయాలతోటి ఇది అభివృద్ధి కాదు. ఇది ఢిల్లీ వారు ఉంటేనే ఇది అభివృద్ధి అవుతుంది. ఏదైనా గ్రామం అభివృద్ధి కావాలంటే, ఏదైనా పట్టణం అభివృద్ధి కావాలంటే దానికి ఒక ఫోకస్ ఉండాలి, దానికి ఒక ప్రణాళిక ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ వారి దగ్గరికి పోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ సెంట్రల్ మినిస్టర్స్ తోటి కూర్చోవాలి, వారిని ఇక్కడికి తీసుకురావాలి. గత 10 సంవత్సరాలలో వీరు ఎంతమంది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఇక్కడ తీసుకొచ్చింది అఫీషియల్గా. సిగ్నిఫికెంట్ ప్లాన్ ఏమైనా మీకు ఆధ్యాత్మిక కోణంలో కూడా ఉందా? భద్రాచలంకి మాకు చాలా సంబంధం ఉంది. 1930s మా తాతగారు దానికి ట్రస్టీ కింద ఉండే. ముత్యాల తరంరావు వారే స్వాతంత్రం కంటే ముందే మా తాతగారు పాలించిన సంస్థను రిప్రజెంట్ చేసినప్పుడు వారు అఫీషియల్గా ముత్యాల తరంరావు తీసుకెళ్ళారు. ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాగా దీన్ని చెప్తూ ఉంటారు. వామపక్షం నుంచి రామపక్షం వైపు ఈ జిల్లా వస్తుందా? రాముడు దీవెనల వల్ల, నరేంద్ర మోడీ గారి పాలన వల్ల ఈసారి కమ్యూనిస్టులు కానీ ఇంకే ఇతర కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలు జోలికి పోవట్లేదు. వారి గుండెని వారు నమ్ముకుంటున్నారు, వారు రాముడిని వారు నమ్ముకుంటారు. ఈసారి పార్టీలకి అతీతంగా అభివృద్ధి చేసేవారు మోడీ గారు ఉన్నారు. తెచ్చే బాధ్యత నాది. ఈసారి నరేంద్ర మోడీ గారి దృష్టి మన ఖమ్మం మీద పెడదాం.